నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుంచి దేవుడు నిన్ను విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. అయితే నిన్ను ఆర్థికంగానే విడుదల చేయాలనుకోడు దేవుడు. నీ యొక్క అనారోగ్యం నుంచి నిన్ను విడుదల చేయాలనుకోడు. అంతేకాదు, కానీ దేవుడు నీ యొక్క ఆత్మ నరకంలోనికి వెళ్ళకుండా దాని నుండి నిన్ను తప్పించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఒక మాట చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 నుంచి 7 వరకు. లూకా సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి సిస్టర్. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏమంటున్నాడు? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా, మీలో ఎవరికైనాను ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి ఏం చేశాడు? 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా కదా. తప్పిపోయింది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా అంటున్నాడు. అయితే ఖచ్చితంగా 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తి ఒక గొర్రె తప్పిపోయిందంటే 99 గొర్రెలను వదిలేసి ఎక్కడ తప్పిపోయాదో ఆ గొర్రె కొరకు వెతుకుతా ఉంటాడు. అయితే ఆ 99 గొర్రెల విషయం అయితే చింతించాడు, కానీ ఏదైతే తప్పిపోయిందో ఆ గొర్రె గురించి ఆయన చింతపడుతుంటాడు. తర్వాత భాగంలో చూసినట్టయితే అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరును నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. చూడండి, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు మరి ఎక్కువగా సంతోషిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క ఉపమానముకు ఇప్పుడు నేను మాట్లాడడానికి కారణం ఏంటి కదా? యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే యోహాను సువార్తలో చూసుకున్న 3వ అధ్యాయంలో 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే తప్పిపోయిన వారు ఎవరు? ఈ ఉపమానం చూసినట్టయితే 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను వదిలేసి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆ తప్పిపోయిన గొర్రె ఎవరంటే నీవు నేను మాత్రమే. దేవుని యొక్క ప్రేమను ఎరిగి దేవుడు తన స్వరూపంలో నిన్ను నన్ను చేసి ఉండగా, ఆ స్వరూపంలో ఉన్నప్పుడు ఆయన పోలిక చెప్పున నరుని మనము సృజించదామని చెప్పి సృజించి ఉండగా ఆ వ్యక్తి దేవుడు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి పండును నువ్వు తినకూడదు అన్నప్పుడు, ఆ పండును తిన్నప్పుడు దినమున నువ్వు చచ్చెదవు అన్నాడు కదా. ఆ మాట ప్రకారము ఆయన దేవుని సన్నిధిలో నుండి తప్పిపోయాడు. అయితే తప్పిపోయినటువంటి మానవుని దేవుడు వెతుక్కుంటూ ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తప్పిపోయిన వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాడని దేవుడు వాక్యంలో సెలవిస్తుంది. ఉపమాన రీతిగా అక్కడ ఉన్నటువంటి వారికి తెలియచేస్తా ఉన్నాడు. ఆ ఉపమానంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పిపోయినటువంటి గొర్రె ఎవరు అంటే నువ్వు దేవుడి నుండి తప్పిపోయావేమో. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇందాక మనం స్కిప్ చూసాము, ప్రేమ గురించి చూసాము. ఆ ప్రేమలో అనేక మార్లు నేను నీ ఇంటికి వచ్చాను యేసయ్య అని అక్కడ మాట్లాడుతున్నారు కదా. యేసయ్య నీ ఇంటికి వస్తున్న ప్రేమ నిన్ను కలుస్తానని చెప్పి ఉన్నప్పుడు వివిధ రకములుగా ఒకసారి ఆహారం కొరకు వచ్చినట్టుంది, దానికి వస్త్రాలు లేవనే విధంగా వచ్చింది. అయితే యేసు ప్రభు నిన్ను ఏ విధంగా దర్శిస్తా ఉంటాడు?
నీ ప్రేమ, దేవుని ప్రేమను నువ్వు ఎలాగూ ఇతరులకు పంచిపెడుతున్నావు. యేసయ్య అంటున్నాడు, నేను నీ దగ్గరకు వచ్చానమ్మా, ప్రేమ నీలో ప్రేమ కనబడలేదు. నీ ఇంటికి అనేక మంది వస్తుంటారు కదా. దేవుని వాక్యం, నువ్వు చెరసాలలో ఉన్నప్పుడు నువ్వు నాకు పరామర్శించావు అని అంటారు. నేను నిన్ను చెరసాలలో ఎప్పుడు పరామర్శించా? ఇదిగో వీరిలో ఒకరికి చేసితివి గనక నాకును చేసి ఉన్నావు. నేను ఆకలి కొన్నప్పుడు నువ్వు నాకు ఆహారం ఇచ్చి ఉన్నావు అన్నాడు. నువ్వు ఎప్పుడు ఇచ్చావు ప్రభు అని అంటే, ఇదిగో ఈ నా సహోదరుల్లో నువ్వు ఒకరికి ఆకలి కొన్నప్పుడు నువ్వు ఆహారం ఇచ్చితివి కదా, దాన్ని బట్టి నీవు నాకు చేసితివి అనుకుంటూ యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనం చూస్తున్నాం, క్రిస్మస్ అనగానే ఏదో మరియమ్మ ఇక్కడ స్కిప్ చేశారు కదా, అది తెలియని వారికి తెలియచేయుటకు మాత్రమే. యేసుక్రీస్తు జననము ఏ విధంగా జరిగిందనేది చూపించటం మాత్రమే. యేసు ప్రభు ఇంకా చిన్న పిల్లవాడిగా లేడు. ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. నీ పక్షమున ఏం చేస్తున్నాడంట? ఆయన మొరపెడుచున్నాడు. అయితే తప్పిపోయినటువంటి ఆ గొర్రె దొరికినప్పుడు అతడు బహుగా సంతోషించి ఉన్నాడు. మహా ఆనందముతో ఆయన తన సహోదరులను పిలిచి తెలియచేయడా. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. నీవు దేవుని నుండి తప్పిపోయావేమో, దేవుని ప్రేమ నుండి తప్పిపోయావేమో, ఇంతకు ముందు నీకు తెలియలేదేమో. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నీ కొరకు ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉన్నాను. ఒక దేవుని కుమారుడు దేవునితో సమానముగా ఎంచుకొనక, భాగ్యముగా ఎంచుకొనక, తను తాను రిక్తునిగా చేసుకొని, రక్త మాంసములను ధరించుకొని ఈ లోకములోనికి దిగి వచ్చి ఉన్నాడు. అయితే యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసుకు నీ యొక్క హృదయము కావాలి. నువ్వు బంధకంలో ఉన్నావేమో, నువ్వు పాపంలో ఉన్నావేమో, ఆ పాపము నుండి నీకు విడుదల దొరకట్లేదేమో. యేసుక్రీస్తు తన రక్తముతో నీకు విమోచన కలుగ చేయుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానిని నన్ను కనపరుచుకొనునని చెప్పాను. మళ్ళీ ఒకసారి ఫుల్ గా చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అంటున్నాడు. యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను నువ్వు పాటించాలి. అయితే ఆయన ఆజ్ఞ ఏంటి? ఎలాగూ సంతోషిస్తాడో అలాగే దేవుడు నీ కొరకు వచ్చి ఉన్నాడు. నువ్వు తప్పిపోయావేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు శాపంలో ఉన్నావేమో, నువ్వేమి చేసినా వర్ధిల్లలేకపోతున్నావేమో, నీకు ఆశీర్వాదం కలగట్లేదేమో. ఆశీర్వాదం కలగాలంటే యేసుక్రీస్తును హృదయపూర్వకంగా అంగీకరించమని సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రికలో ఈ విధంగా సెలవిస్తున్నారు.
హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుడు నీ దగ్గరికి వెళ్ళి అడిగేది ఏంటి? డబ్బు కాదు, నీ పాపముల నుండి. నీకే దేవుడు అవసరం, నాకే దేవుడు అవసరం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు నాకు కావాలనుకున్న వారి చేతి పైకెత్తినట్టయితే నేను మీ కొరకు ఒక ప్రార్థన చేపిస్తా. ఇదేం మతం మార్పిడి కాదు. ప్రభు యేసుక్రీస్తు ప్రభుగాను రక్షకుడిగాను నీకు అవసరం. యేసు అంటున్నాడు, నేను మార్గము, సత్యము, జీవము. యేసు ప్రభు మాత్రమే నీకు మార్గము చూపించగలడు. ఈ ప్రార్థన నా వెనకచ్చి చెప్పండి. కళ్ళు మూసుకుందాం. ఈ ప్రార్థన నా వెనకాల చెప్పండి. యేసు ప్రభువా, నువ్వు దేవుని కుమారుడవని నేను విశ్వసిస్తున్నాను. నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి మరణించి మూడవ దినమున తిరిగి లేచినావని నేను నమ్ముచున్నాను. నా పాపములను, నా శాపమును తీసివేయమని నీ రక్తముతో కడిగి నన్ను పవిత్రపరచమని యేసు నామములో అడుగుచున్నాను. తండ్రి, యేసు ప్రభువా, నా హృదయములోనికి రమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాను. నాకు ప్రభువుగాను రక్షకుడిగాను ఉండి నన్ను నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి జీవితంలో యేసు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన ప్రతి పాపములను, మన పాపముల నుండి ఆయన విడిపిస్తాడు. అయితే యేసుక్రీస్తు కుమారుడు, దేవుడి కుమారుడు అని విశ్వసించిన వారి యందు ఏమంటున్నాడు? నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నువ్వు నశించవు, నిత్య జీవం పొందినట్లు ఆయనను మీ కొరకు అనుగ్రహించాడు. అయితే ఎవరైతే ఈ ప్రార్థన నా వెనుకాల చేస్తున్నారో దేవుడు నీకు శుభవార్త తెలియచేస్తున్నాడు. ఇది నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో క్రీస్తు జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తా. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రభువా, మా శక్తి కాదు, మా బలము కాదు తండ్రి. మా ప్రభువా, ఈ వాక్ ఎవరైతే విన్నారో తండ్రి మా ప్రభువా, వారి జీవితంలో యేసు నామమున రక్షణ కలుగును గాక తండ్రి. మా ప్రభువా, యేసు నామములో తండ్రి ఈ స్వరం ఎంత దూరం వెళ్తుందో ఆ విన్నటువంటి ప్రజల హృదయాలు కదిలింపబడును గాక. యేసు నామములో రక్షణ కలుగును గాక తండ్రి. నీ నామమున విత్తినటువంటి మాటలు స్థిరపరచబడును గాక, బలపరచబడును గాక తండ్రి. నిన్ను వెతుకుదురు గాక తండ్రి. మా ప్రభువా, జీవం కలిగిన దేవ, నీకు వందనాలు. నీ వాక్యము సజీవమైనటువంటి వాక్యము తండ్రి. నువ్వు పలకమన్నటువంటి మాటలు నేను పలికి ఉన్నాను దేవా. కార్యము దాల్చేవాడవు నీవు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఆకర్షించుమని యేసు నామమున ప్రార్థిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందమని
యేసు నామమున అడుగుచున్నాను తండ్రి,